సార్ నరేష్ గారు ఇక్కడ సార్. ఎక్కడ సార్? సార్ చెప్పండి సార్. నేను వెంకట్ ఎన్టీవీ సార్. చెప్పండి. ఈ టీజర్ చూస్తుంటే మాత్రం మరొక నాందిలాగా మీరు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొడతారని అయితే అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. కాకపోతే ఏంటంటే సీరియస్ కంటెంట్ బాగా ఇది ఉంది కదా. ఇప్పుడు పుష్ప రాబోతుంది, సేమ్ ఆ ఫ్లేవర్ నాకు అనిపిస్తుంది. వెంటనే ఇదంటే కొద్దిగా మీకు ఇబ్బంది కదా సార్ ఇది? అంటే అలా కాదండి, ఇదంతా ఇప్పుడు పుష్పలాగా ఇది కూడా 90s జరిగే కథేనండి. సో మీ గెటప్లు అంతా 90s అందరూ సిమిలర్గా ఉంటుంది, ప్లస్ ఊర్లో జరిగే క్యారెక్టర్లు అయ్యి. సో మీరు దానికోసం జీన్స్లు వేసి అలాంటి ఏం చేయలేమండి. సో మీరు దీని ముందు చాలాసార్లు ఇప్పుడు దసరా వచ్చినప్పుడు అలాగే అన్నారు మీరు, అదే అలాగే పుష్పలాగా ఉందండి. సో ఏ సినిమాకి ఆ సినిమా కంటెంట్ అనండి. సో పుష్పాది వేరే కథ, మాది వచ్చి ఒక ట్రాక్టర్లు అండ్ ఊర్లో గోన్ సంచులు వాటి మీద జరిగే కథ అండి. సో ఇది దీంట్లో మొత్తం యాక్షన్ ఉండదండి, దీంట్లో 3 ఫైట్లే ఉంటాయి. కానీ దీంట్లో మోర్ ఆఫ్ అన్ ఎమోషనల్ స్క్రిప్ట్ అండి ఇది. సో మీరు అనుకున్నట్టు ఇది ఫుల్ యాక్షన్ మాత్రమే కాకుండా చిన్న ఎమోషనల్, డెఫినెట్గా ఫీల్ అవుతారు, కొన్ని చోట్ల బాధపడుతుంటారు అన్ని. సో ఇట్స్ మిక్స్ ఆఫ్ ఎమోషన్ అండి. ఇట్స్ నాట్ అ సీరియస్ ఫిల్మ్, ఇట్స్ నాట్ అన్ యాక్షన్ ఫిల్మ్. అంటే నీ అంత మూర్ఖుడు ఉండడరా అని అన్నారు కదా, అంటే ఏంటి ఆ మూర్ఖత్వం ఎందుకు వచ్చింది ఆ క్యారెక్టర్కి ఏంటి? ప్రతి ఒక్కరి మనిషిలో ఉంటుందండి. అంటే మనం కూడా ఎక్కడో చోట ఏదో ఒకటి మన అమ్మ గురించి, అమ్మ చెప్పినప్పుడు లేకపోతే ఇంకో ఫ్రెండ్ చెప్పినప్పుడు ఆ మాట వినకపోవటం, తర్వాత మనం ఫీల్ అవ్వటం, ఆ రోజు నేను అలా చేస్తుండకపోతే, ఆ రోజు నేను అక్కడ జూబ్లీస్లో అమ్మకపోయి ఉంటే ఇవాళకి నాకు 40,000 కోట్లు ఉండేది ప్రాఫిట్ అనుకుంటాం కదా. తప్పులు ఎప్పుడో చేస్తుంటాం కదా అందరూ. అలా చిన్నప్పుడు అంటే మనం ఒక పేరెంట్స్ మాట వినకపోయినా, లేకపోతే ఫ్రెండ్స్ మాట వినకపోయినా, మన వెల్ విషర్స్ మాట వినకపోయినా, నాకు తెలుసు నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనుకున్న వాడి గురించి కదండి ఇది. మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? అంటే మీరు అనుకున్నారా? మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఇట్లా అనిపించిందా? అంటే డెఫినెట్గా ఉన్నాయండి, కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఈ సినిమాలు ఎందుకు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏ సినిమా టైటిల్ అని అడగొద్దు ప్లీజ్. సో డెఫినెట్గా ఉంటాయండి. అంటే ఆ రోజు నేను ఆ డిసిషన్ తీసుకున్నట్టే నా కెరియర్ ఇంకొకలాగా ఉండేది అన్నది ఉంటుంది డెఫినెట్గా. సుబ్బు గారు ఇక్కడండి సార్. కంగ్రాచులేషన్స్ అండి. బచ్చల మళ్ళీ టీజర్ చూస్తేనే హిట్ అనే వైబ్ వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇది మూర్ఖుడు కాదన్నారు కదా. అవును సార్. తెలిసి చేసే మూర్ఖత్వం ఉంటుంది, అవును సార్. తెలియక చేసే మూర్ఖత్వం ఒకటి ఉంటుంది. అవును సార్. చెప్పినా వినని మూర్ఖుడు ఉంటాడు. కరెక్ట్ సార్, కరెక్ట్. ఇది ఏ టైప్ ఆఫ్ మూర్ఖత్వం? కోపంలో చేస్తాం చూడండి సార్, కోపంతో మూర్ఖుడిగా మాట్లాడతాం చూడండి సార్, ఆ మూర్ఖత్వం సార్. ఒక ద్వేషంతో మూర్ఖంగా చేస్తాం చూడండి సార్, ఆ మూర్ఖత్వం సార్ ఇది. ఓకే, అంటే పల్లెటూరులో సార్ ఎక్కువ ఆడు మూర్ఖుడు రాడికి ఏం చెప్పినా వినడా అనే వింటూ ఉంటాం. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. ఆ టైప్ ఆఫ్ మూర్ఖుడు, ఆ టైప్ ఆఫ్ ఊరికి ఒకడు ఉంటాడు చూడండి సార్, అందరూ ఒకటంటే ఆ రివర్స్లో మాట్లాడుతుంటాడు చూడండి సార్, ఆ క్యారెక్టర్ సార్ ఇది. నరేష్ గారు చెప్పండి సార్. నరేష్ గారు టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఎందుకోసం చూడాలి, దేనికోసం చూడాలి, కొంచెం వివరంగా చెప్పండి. ఎందుకోసం చూడాలంటేనండి, ఇది ప్రతి ఒక్కడు చూసుకుంటే కనెక్ట్ అవుతారండి. ప్రతి ఒక్కడు బచ్చలమల్లే లైఫ్లో. ఎందుకంటే ఏదో ఒక మిస్టేక్లు చేసి సరిదిద్దుకోలేని మిస్టేక్ చేసి దాని తర్వాత అది చేస్తుంటే బాగుంటుందని ప్రతి ఒక్కడు చాలా రిపెండ్ అయి ఉంటాడండి. కానీ ఈ క్యారెక్టర్ అలా కాదు. సో మీరు ఏమనుకుంటారంటే రేపు అంటే జనరల్గా అంటాం కదండి, ఆడు మనిషికి అది మూర్ఖుడు అంటారు కదండి, అది మారిపోద్ది. ఈ సినిమా చూసిన తర్వాత ఆడు మనిషికి అది బచ్చలమల్లి అంటారు, అలా మారుతుంటుంది అండి. అదే చెప్తున్నానండి, అసలు ఎమోషన్ అండి. ప్రతి ఒక్కడికే కనెక్ట్ అయ్యి కదా, ప్రతి కుర్రోడికి లేకపోతే ప్రతి మీకు తెలిసిన వాడికి కథలా ఉంటుంది. చూసుకుంటే ఎవరే మా ఊర్లో ఇడు ఉన్నాడు కదా, ఇలాంటి కుర్రోడు ఒకటి ఉన్నాడు కదా, ఇలాగ అయిపోయాడు కదా, ఇలా ఉన్నాడు కదా లైఫ్లో అనుకుంటారు. పని పాట లేకుండా తిరిగేసి గోడల మీద కూర్చొని అమ్మాయిలు వెళ్ళి వచ్చి అమ్మాయిలు వాళ్ళతో మీద ఏదో రాయేసేసి వాళ్ళకి వెళ్ళి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. ప్రతి ఒక్కటి అంటే అవసరం ఉన్నా లేకపోయినా గొడవ పడిపోయే క్యారెక్టర్లు ఉంటారు కదండి, అలాంటి క్యారెక్టర్ ఇతను. సో ఇది కొంచెం అంటే మనం సొసైటీలో చాలా తరచూ చూసి కదా క్యారెక్టర్. సో దాన్ని కొంచెం మూర్ఖత్వం బార్డర్ దాటేస్తే మీ లైఫ్లో ఎలాగైపోతాయని చెప్పడానికి కోసం తీసిన కదండి. సో అది అంతకు చూడాలి. నరేష్ గారు సుబ్బు గారు సార్, శంకరాభరణ దగ్గర నుంచి సార్ చూసుకుంటే అన్నవరంలో తీసిన సినిమా హిట్ అవ్వకుండా ఉండలేదు చరిత్రలో. అన్నవరంలో షూట్ చేయడం అంటే అది సెంటిమెంట్. అవును సార్, అవును. అన్నవరంలో తీసిన ప్రతి ఒక్క సీన్ తీసిన సినిమా అయినా హిట్. కరెక్ట్ సార్. సో అదే చరిత్ర మీ సినిమా కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నాను. టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నరేష్ గారు చెప్పండి. సురేష్ గారు నమస్కారం అండి. చెప్పండి. నమస్కారం అండి. మీ నొలగ మంచు బాగుందా, కంఫర్టబుల్గా ఉందా? ఏదండి? నొలగ మంచు బాగుందా, కంఫర్టబుల్గా ఉందా అంటే తిరిగిపోయింది. వచ్చండి మీరు కూడా సాయంత్రం కూర్చుందాం. సరే, ఎప్పుడైనా మీ కెరియర్లో అంటే నాన్నగారు చిన్నప్పుడు ఈ విలేజ్లో ఉండి నొలగ మంచం మీద పడుకుని ఆయన పెరిగారు నాకు తెలిసి. సో అలా ఎప్పుడైనా నొలగ మంచం మీద కూర్చోవడం జరిగింది? ఇదే ఫస్ట్ టైమా?
ఎప్పుడు చాలాసార్లు అయిందండి, చాలాసార్లు సినిమాలు కూడా చేసాం. గమ్యం సినిమాలో మొత్తం క్యారెక్టర్ ఇక్కడ పడుకుని ఉంటాడు కదండి. సో అలవాటు ఉన్నాయండి. మరీ నేను అంత బాగుంది గోల్డెన్ స్పూన్ ఏం కాదులేండి. అది ఎరగొట్టారు, నలుగుమంచం ఎరగొట్టారు మాట అయితే అది. ఆ, అంటే మన హైట్కి అవి సరిపోవు. సార్ డైరెక్ట్ సరే నేను చెప్పి పడుకుంటాను మీరు మళ్ళీ ఇంకొక రకంగా తీసుకోండి. సరే అసలు విషయాలు వద్దా. 60 సినిమాలు పైగా మీరు చేశారు, 60 సినిమాలు పైగా చాలా సినిమాలు చేశారు, అయితే ఎన్నో క్యారెక్టర్ చేశారు. కానీ 3 సంవత్సరాల క్రితం ఏ డేట్న మీకు ఈ కథ చెప్పారో గుర్తు పెట్టుకుని మరి ఆ డేట్ కూడా మెన్షన్ చేస్తూ ఆ రోజు విన్న కథ ఇది, అంత గొప్ప కథ అని అలా చెప్పడం అనేది నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇన్ని సినిమాలు చేసిన తర్వాత. సో మీ రియల్ లైఫ్లో ఇలాగ ఎన్నో సరిదిద్దుకోని తప్పులు, ఇందాక ఎమోషనల్గా డైరెక్ట్గా చాలా అద్భుతంగా మాట్లాడారు, అది రియల్గా జరిగింది. అది మీ రియల్ లైఫ్లో సరిదిద్దుకోని తప్పు మీరు ఎప్పుడు ఏమైనా చేశారా? అలా ఎప్పుడైనా మీరు బాధపడే సంఘటన ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి. చాలా సందర్భాల్లో అంటే ఎప్పుడు కొన్ని నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవటం వల్ల చేసిన సినిమాలు ఉన్నాయండి. అది చేస్తుండకపోతే నా కెరీర్ ఇంకొక రకంగా ఉండేది అనుకున్న ఇది కూడా ఉన్నాయి. అండ్ డెఫినెట్గా చాలా ఉన్నాయి. అండ్ ఒకటి ఏంటంటే చాలాసార్లు చెప్పాను నేను, మా ఫాదర్ ఆ రోజు హాస్పిటల్లో ఉన్నారు. ఆ రోజు నాకేంటంటే దాదాపు 56 మంది ఆర్టిస్టులు ఆ షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ ఒక్కరోజు నేను షూటింగ్ వెళ్ళకపోతే బాగుండేది అనిపించిందండి. ఇప్పటికీ అది రిగ్రెట్ ఉంటుంది. అమృత, ఈ సంవత్సరం హనుమాన్ జనవరిలో హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు. అలాగే ఇప్పుడు క్రిస్మస్తో ఇయర్ ఎండింగ్ అవుతుంది. సో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు ఈ సినిమాతో. అవును, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆబ్వియస్లీ స్టార్ట్ చేసినప్పుడు హనుమాన్తో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎండింగ్లో బచ్చలో మళ్ళీ అని ఒక మంచి సినిమా మళ్ళీ ఒక పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటాను. సుబ్బు గారు సార్ సురేష్ సోలో బ్రతికే సో బెటర్ వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది. ఆ సినిమా మంచి హిట్ అయింది. కరోనా టైంలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఎందుకు ఇన్ని సంవత్సరాలు మీరు గ్యాప్ తీసుకున్నారు అంటే ఫస్ట్ అయితే 1 ఇయర్ అంతా మా మదర్ డిప్రెషన్ సార్, డిప్రెషన్లోనే ఉన్నాను. తర్వాత మన డైరెక్టర్ మారుతి గారు, రాజాసాబ్ డైరెక్టర్ మారుతి గారు, ఆయన వల్ల నేను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను సార్. ఆయనతో 1 ఇయర్ ట్రావెల్ పట్టి మళ్ళీ నేను మనిషి అవడానికి 2 ఇయర్స్ పట్టింది సార్. ఈ కథ రాయడానికి 1 ఇయర్ పట్టింది సార్. తర్వాత అంటే లైన్గా అప్పుడు చెప్పింది ఆ టైంలోనే చెప్పాను సార్ సార్కి కూడా, ఒక ఫుల్ ప్రెజర్ కథ అయిన తర్వాత. సో వర్త్ వెయిటింగ్ సార్. నాకు ఇదేదో 3 ఇయర్స్ వేస్ట్ అయింది అనుకోవట్లేదు, కానీ నేను మనిషిగా మళ్ళీ మారడానికి, మనిషి అవ్వడానికి రీజన్ అయింది సార్ 3 ఇయర్స్. ప్లస్ ఇంత కాన్ఫిడెంట్గా మీ ముందు రావడానికి కూడా, అంటే ప్రెస్ మీట్లు లేకపోతే ఏదన్నా లాంచ్లు అంటే ఎక్కడో చిన్న తడబాటు ఉంటుంది సార్, ఏదో ధైర్యంగా ఫేస్ చేయలేం కంటెంట్ బాగోకపోతే. కానీ ఇంత కాన్ఫిడెంట్గా మిమ్మల్ని ఫేస్ చేయడానికి 3 ఇయర్స్ పట్టడం నాకు హ్యాపీగా అనిపించింది సార్. ప్రసాద్ బెహరా ప్రొడ్యూసర్ గారు సార్ ప్రొడ్యూసర్ గారు అంటే ఇందాక స్పీచ్లో ఎవరు వచ్చినా తగ్గేదేలే అంటున్నారు. ఇప్పుడు పుష్ప 2 తర్వాత 2 వారాలకు సినిమా వస్తుంది. వాళ్ళు చూస్తే ఒక 600-700 లాగేటట్టు టికెట్ ప్రైస్ ఎక్కువ పెట్టి. 2 వారాల తర్వాత అంటే ఆడియన్స్ అందరూ అప్పటికే గట్టిగా స్పెండ్ చేసి ఉంటారు. 2 వారాల్లోనే మీకు మళ్ళీ ఒక 200-300 తీసుకోవడం అంత ఈజీ అంటారా, కష్టం అంటారా? ఇవాళ సినిమాలు చూస్తుంది అంతా యంగే కదండి. ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, వినండి. ఇవాళ సినిమా చూస్తున్నంతా యంగ్ పీపులే కదా సార్. వాళ్ళందరూ పుష్ప ఉదయం 7 గంటలకు చూడకపోతే చచ్చిపోతారు. వాళ్ళు వెళ్ళి చూసేస్తారు. మాకు 15 రోజులు గ్యాప్ ఉంది. మొన్నే దీపావళికి 3 సినిమాలు వచ్చినాయి. నైజాం ఒక సినిమా 8 కోట్లు చేసింది, ఒక సినిమా 10 కోట్లు చేసింది, ఇంకో సినిమా 5 కోట్లు చేసింది. మంచి సినిమా తీస్తే 3 సినిమాలు రిలీజ్ మన తెలుగు ఆడియన్స్ హిట్ చేస్తారు. 15 రోజుల తర్వాత గ్యాప్ వస్తున్నాం. డెఫినెట్గా పుష్పాన్ని చూస్తారు, బచ్చలు మళ్ళీ చూస్తారు. రవి గారు హీరోలకి